హాయ్ గైస్, ఈరోజు అయితే నేను గోవా ప్లాంట్ అయితే నాటబోతున్నానండి. ఇదిగోండి, ఈ ప్లాంట్ కింద చూస్తారా అట్టికాయ విత్తనాలు, అట్టికాయ పీల్ అయితే అట్లా వేసామండి. మంచిగా పూత వేసింది, మీరు చూడొచ్చు. ఇంకా అది రాలిపోతుంది. ఈ చిన్న కుండలు దానికి బలం చాలదని చెప్పి ఈ కుండలు అయితే ఈ బకెట్లో చేస్తుంది. ఇప్పుడైతే క్రాక్ వచ్చేస్తుంది, పైనుంచి కింద పడేసింది సడన్గా. సో అందుకని నేనైతే నాటబోతున్నానండి. ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఎట్లా నాటుతున్నారు ఏంటనేది. అయితే చూసారా, మనం బూడిద వేస్తాం. బూడిద వేయటం వల్ల ఏంటంటే పురుగులు అనేది రాకుండా చెట్టు అనేది బలంగా ఉంటుంది అనమాట. కాయలు కూడా మనకి నిలబడతాయి అనమాట. ఇక్కడైతే ఈ మట్టిని మనం మంచిగా కాళ్ళతో కానీ ఇట్లయితే మంచిగా ఇసుకతో కానీ కూడా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట అండి. నేనైతే దీంట్లో అదేనండి మన కాకరకాయ వేస్తున్నాను, దీన్ని కూడా వేస్తాను. వస్తే వచ్చింది లేదు అంతే. కన్ఫామ్గా రావాలని ఏం లేదు కాబట్టి నేను ఇది వేసాను. అయితే మనకు వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ అంటే ఎరువు. ఇదైతే ఇట్లా ఉంటుందండి ఎరువు. ఇదైతే కోకోపిట్ అండి. కోకోపిట్ అయితే నాకు మీషోలో అయితే దొరుకుతుందండి. ఇదైతే వెప్సమ్ సాల్ట్ అని బూడిద అండి. దీన్ని మనం రీపోటింగ్ అయితే అంటామండి. ఇదైతే మంచిగా కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ అగైన్ ఇదైతే వేసుకోవాలన్నమాట అండి. సాల్ట్ మనం ఇలాంటి మిక్స్ చేసుకున్న యాక్సన్ సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కలుపుకోవాలన్నమాట అండి. సో కలుపుకున్న తర్వాత ఇట్లా వేసేసేయాలన్నమాట. ఇట్లా అయితే మంచిగా మీకు అయితే పెట్టేసామన్నమాట అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోవాలండి. ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ గివ్ అవే అయితే ఉంటుందండి.